ఓకే. సో ఈ రోజు మనము డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే జాయిన్స్ అన్నమాట. ఓకే. సో జాయిన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా. జాయిన్స్ లో ఏమేమి టైప్స్ ఉంటాయి? హౌ మెనీ ఇన్నర్ టైప్స్ ఆఫ్ జాయిన్ జాయిన్స్? లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. ఆడదాకా వచ్చి ఆగిపోయింది అమీర్ భాష. ఓకే. అండ్ అహ్మద్ నువ్వు చెప్పమ్మా, ఏ జాయిన్స్ ఉన్నాయి మనకి? హలో. హలో. ఏమేమి వినిపిస్తుందా? జాయిన్స్ ఉన్నాయి మనకి? వినిపిస్తుంది, చెప్పు. అది ఇన్నర్ ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, ఉమ్, తర్వాత లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఆ, అవి ఉంటాయి. ఇన్నరు, అవుటరు, లెఫ్ట్, రైట్ జాయిన్స్ అన్న. ఉమ్, ఇంకంతే. అంతేనా అమ్మా? అంతే అన్న. నేను చెప్పేది ఏంటంటే ఇన్నర్ జాయిన్ ఉంది, లెఫ్ట్ జాయిన్ ఉంది, రైట్ అవుట్ జాయిన్ ఉంది. తర్వాత ఇంకంతే. ఆ జాయిన్స్ ఆ మూడే కదా నేను కూడా చెప్పాల్సింది, అంతే కదా. రిమైనింగ్ ఫుల్ అవుటర్ జాయిన్ కానీ, లేకపోతే క్రాస్ జాయిన్ కానీ, లేకపోతే సెల్ఫ్ జాయిన్ కానీ ఇవన్నీ అవసరం లేదు కదా మీకు. ఎన్ని చదువుకోండి, లేకపోతే నాకు ఎందుకు చెప్పేస్తాను. ఓకే. సో ఇక చూడండి అమ్మా, మనకి జనరల్ గా వచ్చేసి ఒక ఎంప్లాయీ యొక్క డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో ఇది ఎంప్లాయీ డేటా ఫ్రేమ్. సో దీనికి డేటా ఫ్రేమ్ వచ్చేసి ఎంప్లాయీ ఇట్లాగా నేను అది ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి దాని కాలమ్స్ ఇక్కడ డిఫైన్ చేసుకొని ఒక డేటా ఫ్రేమ్స్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాను. అదే విధంగా డిపార్ట్మెంట్ డేటా ఫ్రేమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్ అనేది ఈజ్ ఈక్వల్ టు యువర్ వన్ ఆఫ్ ద యువర్ టేబుల్ అనుకోండి. ఓకే. నార్మల్ డేటా బేసెస్ లో. సో నార్మల్ డేటా బేసెస్ లో మనం జాయిన్ చేయాలంటే ఏం చేస్తాము? టూ టేబుల్స్ లో కామన్ కాలం అనేది ఒకటి కావాల్సి వస్తుంది, అంతే కదా, జాయిన్ కండిషన్ కి. అంతేనా కాదా? అంతే అన్న. ఓకే. కామన్ కాలం కావాలి. సో ఈ టూ డేటా ఫ్రేమ్స్ లో మన కామన్ కాలం వచ్చేసి ఏంటంటే ఏమన్నా ఇక్కడ మనం స్కీమాలో డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చారు, ఇది ఒక డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చారు. అంటే మనకి ఈ టూ డేటా ఫ్రేమ్స్ లో కామన్ కాలం వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్ అన్నమాట. ఓకే. సో మనం జనరల్ గా ఏంటంటే ఇన్నర్ జాయిన్ రాయాలంటే మనం జనరల్ గా సీక్వెల్ ఏం రాస్తాము? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఓకే, టేబుల్ 1 అండ్ ఇన్నర్ జాయిన్, ఓకే, టేబుల్ 2, ఓకే, ఆల్ అని చెప్పేసి T1 డాట్ దట్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు T2 డాట్ దట్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాస్తున్నాము. సో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం కాకపోతే ఇక్కడ డేటా ఫ్రేమ్స్ అనేది ఏ విధంగా మనం చేయాలనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే. సో ఇది ఏ విధంగా చేస్తామంటే సేమ్ ఒకసారి మనకి డేటా ఫ్రేమ్స్ రెండు క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఏవైతే మనము జనరల్ గా రాస్తున్నామో ఇన్నర్ జాయిన్ అనేసి అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ డిఎఫ్ అంటే మీ యొక్క డేటా ఫ్రేమ్ డాట్ జాయిన్ అని చెప్పి రాసి తర్వాత డిపార్ట్మెంట్ డిఎఫ్ అంటే మీ డేటా డిపార్ట్మెంట్ డిఎఫ్ అనేది ఒక నెక్స్ట్ ఒక టేబుల్ లాగా అనుకోండి. ఈ సెకండ్ టేబుల్ జాయిన్ ఇట్లా రాసుకొని తర్వాత వచ్చేసి మన కండిషన్ రాస్తాం కదా. సో ఆ కండిషన్ ఏ విధంగా రాస్తామంటే కామా అని పెట్టేసి ఎంప్లాయీ డిఎఫ్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఇలా రాసుకొని తర్వాత మనం ఏ జాయిన్ అనేది ఇది ఇన్నర్ జాయినా, లెఫ్ట్ అవుట్ జాయినా, ఫుల్ అవుట్ జాయినా, లేకపోతే ఏ జాయిన్ అని చెప్పేసి ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనం ఇన్నర్ అని చెప్పి రాస్తే ఇది ఇన్నర్ జాయిన్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ రికార్డ్ మనం చెక్ చేస్తే మన ఎస్క్యూఎల్ ఏవైతే డేటా అనేది వస్తుందో సేమ్ డేటా అనేది ఇన్నర్ జాయిన్ అనేది జరుగుతుంది. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే జనరల్ గా మ్యాచింగ్ రికార్డ్స్ అన్న. ఆ? ఆ? ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్సే కదా. కథ అంటే నాకు తెలియదు, ఇది చెప్పాలి. మ్యాచింగ్ రికార్డ్స్ అన్న. That's it. నేను ఇంకా కూడా కాంపిటీషన్ లేకపోతే నేను మీరే చదువుకోవాలి.
సో అదే విధంగా నెక్స్ట్ ఓపెన్ చేసి ఓకే. సో అదే విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద బోత్ డేటా ఫ్రేమ్స్ అనమాట, మనకు ఆల్రెడీ తెలిసింది. సో అక్కడ ఏం చెప్తాము, మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ అని రాస్తాము. ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద బోత్ డేటా ఫ్రేమ్స్ అని రాస్తాం. సో అదే విధంగా మనము లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అక్కడ ఏంటిది, సో మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద బోత్ టేబుల్ ప్లస్ అన్మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటే మనం రాస్తాం. కానీ ఇక్కడికి వస్తే ఏమైందంటే మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద బోత్ డేటా ఫ్రేమ్ ప్లస్ అన్మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ డేటా ఫ్రేమ్. సో అక్కడ టేబుల్ బదులు ఇక్కడ డేటా ఫ్రేమ్ అని రాస్తారు. ఓకేనా. సో అదే విధంగా రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏం జరుగుతుంది, మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద బోత్ డేటా ఫ్రేమ్ ప్లస్ అన్మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద రైట్ సైడ్ డేటా ఫ్రేమ్. ఓకే. సో అదే విధంగా ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి, మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ బోత్ డేటా ఫ్రేమ్ ప్లస్ అన్మ్యాచింగ్ రికల్ ఫ్రమ్ ద బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ డేటా ఫ్రేమ్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే సేమ్ మన జాయింట్ కండిషన్ ఉంది, నార్మల్ డేటా వస్తుంది, ఏ విధంగా అయితే మనకి మ్యాచింగ్ అన్ని అవుతున్నాయో డేటా అని. సో అదే విధంగా ఇక్కడ కూడా మనము రాసుకోవచ్చు అనమాట ఫైవ్ స్పార్క్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ సింటాక్స్ అనేది డిఫరెంట్ కావాలి, అక్కడ డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. ఓకేనా. సో అది కాదు, మాకు ఈ సింటాక్స్ అన్నింటితో మాకు తలకానిప్పుగా ఉంది, మేము మొత్తం వచ్చేసి ఈ టేబుల్స్ ఈ డేటా ఫ్రేమ్స్ మొత్తాన్ని మేము టేబుల్ కన్వర్ట్ చేసుకొని ఆ టేబుల్స్ లో మేము నార్మల్ ఎస్క్యూఎల్ కమెంట్స్ రాసుకుంటారంటే దట్స్ యువర్ విషయం అనమాట, అది కూడా చేసుకోవచ్చు. అదే విధంగా చేసుకోవచ్చానంటే మీ డేటా ఫ్రేమ్ డాట్ క్రియేట్ డాట్ రీప్లేస్ టెంపరరీ వ్యూ అని చెప్పేసి ఇది ఒక ఫంక్షన్. ఓకే. సో మీ డేటా ఫ్రేమ్ డాట్ క్రియేట్ డాట్ రీప్లేస్ టెంపరరీ వ్యూ రాసి అక్కడ మీ పేరు రాసుకుంటే ఇది ఇప్పుడు మీకు టేబుల్ లాగా యాక్ట్ అయ్యింది. ఓకే. సో అదే విధంగా డిపార్ట్మెంట్ డేటా ఫ్రేమ్ కూడా మనం ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే మీరు టేబుల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే, తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎస్క్యూఎల్ లో మనం రాసుకోవాలనుకుంటున్నాం కదా, ఈ కమాండ్స్ మొత్తాన్ని ఎస్క్యూఎల్ లో రాసుకోవాలనుకుంటున్నాం. సో ఏ విధంగా రాసుకుంటాం అంటే స్పాట్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి రాసుకొని స్పాట్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి తర్వాత వచ్చేసి డబుల్ కోట్స్ లో మీకు ఏవైతే ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉంటాయో ఆ ఎస్క్యూఎల్ కమాండ్స్ మీరు రాసుకోవాలి ఇక్కడ. సింపుల్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఈ నాట్ జాయిన్ డిపార్ట్మెంట్ డి ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డిపార్ట్మెంట్ అని రాస్తాం. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చేసి అండ్ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎక్కడ ఉంది, ఓకే, దీని అవుట్పుట్ వచ్చేసి రెండు సేమ్ గానే వస్తాయి. సో ఇక్కడ కాకపోతే డేటా ఫ్రేమ్స్ మీద జాయిన్ చేశారు, ఇక్కడికి వచ్చేసే లెవెల్లో ఏం చేశారంటే టేబుల్స్ మీద మీరు జాయిన్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతారు అంతే. వై బికాస్ యూ జస్ట్ కన్వర్టింగ్ దిస్ డేటా ఫ్రేమ్స్ అనేది నార్మల్ గా టేబుల్స్ లా కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి. అర్థమైందా. అర్థమవుతుందండి. ఓకే. సో మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. అప్ టు హియర్ నేనేమి మీకు పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఎన్ని వస్తాయి అవన్నీ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఈ గైస్ ఆర్ ఓకే, బట్ ఇఫ్ నాట్ దెన్ యూ కెన్ జస్ట్ గో అండ్ రీడ్ వన్ మోర్ టైం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉన్నాయండి, లెఫ్ట్ సినీ అని ఒకటి లెఫ్ట్ యాంటీ అని. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక్కడ చూడండి మొత్తం ఎట్లానే రాసాం అప్ టు హియర్, జస్ట్ ఇక్కడ ఏం రాసాం అంటే లెఫ్ట్ సినీ అని రాసాం అంతే. ఇక్కడ ఏం జరగద్దంటే ఈ లెఫ్ట్ జాయిన్ కి లెఫ్ట్ సిమీ జాయిన్ కి డిఫరెన్స్ ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమొద్దు. రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ డేటా ఫ్రేమ్, ఓకే, వేర్ దేర్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్, దేర్ ఈజ్ ఏ మ్యాచ్ ఇన్ ద రైట్ డేటా ఫ్రేమ్. అంటే ఏం జరుగుతుందో చూపిస్తాం మీకు ఒక్క నిమిషం. ఏమన్నా ఏందా ఇదే రన్ చేస్తాం, ఆ ఎనర్జీ జాయిన్ అవన్నీ మీకు కరెక్ట్ తెలుసు, ఇదిగో చూపిస్తాం. ఇది పేరే, ఎందుకంటే మన ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ మనీ నేను ఇంకా డిఫైన్ చేయలేదు.
అర్థమైందా? ఓకే, చూడండి దీనికి నార్మల్ లెఫ్ట్ సైడ్ దానికి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? 5 4 ఉన్నాయి. అన్న. 5 5 ఉన్నాయి. ఇక్కడ 7 ఉన్నాయి. హ్మ్? 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. ఇక్కడ అర్థమవుతుందా దానికి డిఫరెన్స్? ఇక్కడ చూడండి, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ డేటా ఫ్రేమ్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ కనుక మనం తీసుకున్నాం. సో బెటర్ లెట్ మీ షో దట్ వన్ ఆల్సో. అదేవిధంగా డిఈపిసి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ టేబుల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటే ఎంప్లాయీ డేటా ఫ్రేమ్, రైట్? ఓకే, ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ లో 10 కి 10 కి మ్యాచింగ్ అయిందా? ఓకే, 10 ఇచ్చింది. 10 ఎన్ని టెన్స్ ఉన్నాయి? 2 టెన్స్ ఉన్నాయి కాబట్టి 2 టెన్స్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే చేసింది. ఓకే, సో దట్స్ నాట్ ఏ ఇష్యూ. అండ్ అదే విధంగా 20 మ్యాచింగ్ అవుతుందా? ఓకే, అవుతుంది. సో ఆ డేటా కూడా మనకి ఇక్కడ ఇచ్చింది. సో అదే విధంగా 10 అనేది ఆల్రెడీ మ్యాచింగ్, అది కూడా ఇచ్చింది. తర్వాత 30 అనేది మ్యాచింగ్ అవుతుందా? ఓకే, సో ఇక్కడ 30 ఉంది కాబట్టి మ్యాచింగ్ అయింది కాబట్టి ఆ రికార్డ్ ఇక్కడ ఇచ్చింది. సో అదే విధంగా 20ని అంటే ఇక్కడ ఆల్రెడీ 20 ఇచ్చేసింది కాబట్టి 40 ఇక్కడ మ్యాచింగ్ అవుతుంది, ఇక్కడ మ్యాచింగ్ అవుతుంది. తర్వాత 50 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. ఓకే, 60 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే ఏం జరుగుతుందనంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద బోత్ టేబుల్స్ ప్లస్ అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ అంటే ఈ 50 రికార్డ్ మాత్రం మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది, రైట్? సో రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం వచ్చేసి ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్. ఎక్కడైతే అన్మ్యాచింగ్ రికార్డ్ ఉందో ఇక్కడ మీరు గమనిస్తే ఇది వచ్చేసి ఏంటంటే అన్మ్యాచింగ్ రికార్డ్ అనమాట. కానీ ఇది లెఫ్ట్ సైడ్ లో అన్మ్యాచింగ్ రికార్డు. కానీ లెఫ్ట్ సైడ్ లో మ్యాచింగ్ కానప్పుడు మనకి రైట్ సైడ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం ఉండదు కదా, దానికి నల్ల అనేది డిస్ప్లే చేస్తుంది, రైట్? అంతే కదా. మ్యాచింగ్ లేనప్పుడు, మ్యాచింగ్ ఉంటే మాత్రం ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిస్ప్లే చేస్తుంది. కానీ మ్యాచింగ్ లేనప్పుడు ఇది ఏం చేస్తుంది? నల్ల వేసి డిస్ప్లే చేస్తుంది కదా. సో దీని బిహేవియర్ వచ్చేసి మనం ఏమంటే లెఫ్ట్ సైడ్ అంటాం, లెఫ్ట్ సైడ్ జాయిన్ అంటాం. సో రిటర్న్స్ ఆల్ రూల్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ డేటా ఫ్రేమ్. ఓకే, వేర్ దేర్ ఈజ్ ఏ మ్యాచ్ ఇన్ ద రైట్ డేటా ఫ్రేమ్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే లెఫ్ట్ సెమీలో మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చేది చూడండి. ఇక్కడ 10 ఓకే ఎంప్లాయీ నేమ్ రామ్ వచ్చింది, 10 3000 శివ వచ్చింది, 102 30 3000 రాణి వచ్చింది, 101 20 3000 హేమ్ వచ్చింది, 103 40 4000 భాను వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇవి వచ్చింది, మరి ఇది ఎందుకు రాలేదు అని అంటే ఈ లెఫ్ట్ సెమీలో ఏం జరుగుతుందనంటే ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ మనకి లెఫ్ట్ సైడ్ లో నుంచి మనం మ్యాచింగ్ చేసినప్పుడు దానికి సంబంధించిన మ్యాచింగ్ రికార్డ్స్ రైట్ సైడ్ లో ఉన్న రికార్డ్స్ కి మ్యాచింగ్ అయ్యే రికార్డ్స్ మాత్రమే ఇది డిస్ప్లే చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ ఎంప్లాయీ ఇక్కడ
అనదర్ టేబుల్లో ఉన్న కాలమ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయలేదు. ఓకే, సో దీనికి అర్థమవుతుందా, ఇక్కడ ఏమి మనకి డిస్ప్లే చేయదు. ఓకేనా, అంటే రైట్ సైడ్ లో ఉన్న టేబుల్లో కాలమ్స్ అనేది మనకి ఏం డిస్ప్లే చేయదు అనమాట. ఇది లెఫ్ట్ సెమీలో. సో అట్లా కాకుండా లెఫ్ట్ యాంటీ అని ఉంటది అనమాట. లెఫ్ట్ సెమీ లేకుండా లెఫ్ట్ యాంటీ అంటే ఏమవుతుందనంటే రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ డేటా ఫ్రేమ్ వేర్ దేర్ ఈస్ నో మ్యాచ్ ఇన్ ద రైట్ సైడ్ డేటా ఫ్రేమ్. అంటే అసలు మ్యాచ్ కాని రికార్డ్స్ మాత్రమే చూపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఇప్పుడు ఏం చూపుతుందో మనకి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏం చూపిస్తుంది? 50 రికార్డ్ 50 తీసుకోవాలి 50 రికార్డ్. చూడు, సో 50 రికార్డ్ అనేది డిస్ప్లే అయింది. ఎందుకంటే ఇది మ్యాచింగ్ కాలేదు కాబట్టి, అంటే యాంటీ అన్నమాట. అది తప్ప రిమైనింగ్ అన్ని మనం డిస్ప్లే చేయమని చెప్పాం. ఓకే, సో ఈ విధంగా లెఫ్ట్ సెమీ లెఫ్ట్ యాంటీ అని చెప్పేసి మనకి 2 థింగ్స్ అనేది ఉన్నాయి. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు దాకా మనము సింగిల్ కాలం మీద ఆపరేషన్ చేసాం కదా. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి సింగిల్ కాలమ్స్ మీద మనం కండిషన్ చేస్తున్నాం. అలా కాకుండా మల్టిపుల్ కాలమ్స్ మీద మనము కండిషన్స్ రాసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయీ డిఎఫ్ జాయిన్ డిపార్ట్మెంట్. ఓకే, ఎంప్లాయీ డిఎఫ్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, అదేవిధంగా డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ అంటే అనదర్ కండిషన్ బ్రాంచ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ద బ్రాంచ్ ఐడి. ఓకే, దెన్ యూ కెన్ మెన్షన్ ద ఇన్నర్ జాయిన్. సో ఈ విధంగా నువ్వు మల్టిపుల్ కాలం జాయిన్ చేయండి. నార్మల్ మన ఎస్క్యూఎల్ అయితే ఏం చేస్తామండి? హలో, మన ఎస్క్యూఎల్ అయితే ఏం చేస్తాము? టేబుల్ 1 టేబుల్ 2 ఇచ్చేసి ఆన్ కండిషన్ తీసుకుంటాం. ఆన్ t1 డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు t2 డాట్ ఏ. ఓకే, అండ్ t1 డాట్ బి ఈజ్ ఈక్వల్ టు t2 డాట్ బి అని చెప్పేసి మనం ఎట్లయితే రాస్తామో సేమ్ ఇక్కడ కూడా ఎండ్ కండిషన్ ఏ అండ్ ఎండ్ బదులు ఇక్కడ జస్ట్ యాంపర్సెంట్ అనేది మనం పెట్టుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే మొత్తం మనము డేటా అనేది తీసుకొని రావచ్చు అనమాట. అలా కాకుండా మీరు మల్టిపుల్ కాలమ్స్ కాకుండా మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్, అంటే మామూలుగా మనకి 3 టేబుల్స్ మనం జాయిన్ చేస్తాం కదా, 3 or 4, 5, 6 టేబుల్స్ లో మనం జాయిన్ చేసుకోవచ్చు కదా. సో ఏం చేస్తున్నాము జనరల్ గా మనము అక్కడ కూడా T1 ఇన్నర్ జాయిన్, T2 ఆఫ్టర్ దట్ లెఫ్ట్ అవుట్ జాయిన్, T3 T1 డాట్ T2 డాట్ ఏ కాలం ఈక్వల్ టు T3 డాట్ సంథింగ్ అని రాస్తాం. సో అదే విధంగా ఇన్నర్ జాయిన్ అని చెప్పేసి మనం అయితే మల్టిపుల్ టేబుల్స్ మీద ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ మీద జాయిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ సేమ్ డేటా ఫ్రేమ్ 1 డాట్ జాయిన్ డేటా ఫ్రేమ్ 2. ఓకే, ఇక్కడ చూడండి df1 డాట్ ఐడి ఈక్వల్ టు df2 డాట్ ఐడి అండ్ ఇన్నర్ జాయిన్. ఓకే, సో అదే విధంగా తర్వాత నెక్స్ట్ ఇంకో జాయిన్ చేసుకుంటాము డాట్ జాయిన్. ఓకే, df3 డాట్ df3 కామా. ఓకే, దెన్ df1 ఐడి ఈక్వల్ టు df3 డాట్ ఐడి అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్నర్ జాయిన్. యూ కెన్ రైట్ లెఫ్ట్ అవుట్ జాయిన్ ఆర్ రైట్ అవుట్ జాయిన్ వాట్ ఎవర్ జాయిన్స్ రిక్వైర్డ్. ఓకే, సో డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, యూ కెన్ చేంజ్ యువర్ జాయిన్ కండిషన్. అర్థమవుతుందా? కాలమ్స్ ఉంటే ఏ విధంగా మనం చేసుకోవాలి, అదే విధంగా డేటా ఫ్రేమ్స్ మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ ఉంటే ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ చిన్న, ఇవన్నీ రియల్ టైమ్ లో చేయాల్సి వస్తుంది. కంపల్సరీగా జాయిన్స్ అనేది ఉంటాయి మనకి. సో ట్రై టు అండర్స్టాండ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది.
చెప్పు. చెప్పు. హలో, అమీర సంపత్ ఎవరండి? డౌట్ ఏమన్నా ఇంకా ఓకేనా? అంత డౌట్ ఏం లేదన్నా. ఓకే, డౌట్ ఏం లేదంటున్నావు. నువ్వేమో కొలీస్ రాయమంటే రాయలేకపోతున్నావు. సో కొంచెం పుషప్ కంటమ్మా. ఓకే, ఓకే ఓకే. అంటే ఇందులో ఏంటంటే ఒకటనే లేదన్నా, మల్టిపుల్ వేస్ లో రకరకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అట్లాగా కనుక కన్సిడర్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. 1 minute. ఓ, ఓకే. సో ఈ విధంగా మనం ఏంటంటే మల్టిపుల్ జాయిన్స్ అనేది మనము చేసుకోవచ్చు. ఓకే, సో జాయిన్స్ ని ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైందా? జాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ అవుట్ జాయిన్, ఫుల్ అవుట్ జాయిన్. ఓకే, లెఫ్ట్ సెమీ, లెఫ్ట్ యాంటీ, అండ్ ఆఫ్టర్ దట్ సెల్ఫ్ జాయిన్, క్రాస్ జాయిన్ మనకు ఉందన్నమాట ఇక్కడ. సో జాయిన్స్ కూడా ఏంటంటే మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ మీద జాయిన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా జాయిన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సెల్ఫ్ జాయిన్. ఓకే, సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటమ్మా? లైక్ కి జాయిన్ చేసుకుంటారు. మీరు సెల్ఫ్ జాయిన్. హలో, నా వాయిస్ వినపడుతుందా? హలో, హలో. హలో అన్న. వినిపిస్తుందా వాయిస్? హలో. వినిపిస్తుంది. సెల్ఫ్ జాయిన్ అంటే ఏమైనా అవుతున్నా తెలుసా తెలీదా? అదే ఆ టేబుల్ ఇట్ సెల్ఫ్ జాయిన్ అవుతుంది. అంతే, దానికి ఎందుకు టెన్షన్ గమ్ముగా ఉన్నారు? ఓకే, మనం జనరల్ గా జాయిన్ అంటే ఏం చేస్తాము? 2 టేబుల్స్ మీద జాయిన్ చేస్తాం, లేదా 3 టేబుల్స్ మీద జాయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే 2 డేటా సేమ్ డేటా ఫ్రేమ్ మీదనే మనం జాయిన్ చేస్తాం అనమాట. సో సేమ్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం మనము. దీంట్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సూపర్వైజర్ ఎంప్లాయీ ఐడి, ఇయర్ జాయిన్డ్, తర్వాత ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి, జెండర్ అండ్ శాలరీ అనేది ఈ కాలమ్స్ పెట్టేసి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాము. సో లెట్స్ క్రియేట్ దిస్. Let's create this one. So created this one, and we are importing the column, and you can use this one. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము చూడండి, సేమ్ డేటా ఫ్రేమ్, ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ అనేది మనం తీసుకొని దానికి అలియాస్ అని చెప్పేసి ఎంప్లాయీ 1 రాసి, అంటే మనము T1 అదే ఏదైనా ఎంప్లాయీ టేబుల్ అంటే T1 అని, తర్వాత జాయిన్ అదే ఐ మీన్ ఇన్నర్ జాయిన్ అని చెప్పేసి టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ ని మనం డి అని అట్లా రాసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఎంప్లాయీ డిఎఫ్ డాట్ అలియాస్. ఓకే, అలియాస్ అని చెప్పేసి ఆ ఎంప్లాయీ టేబుల్ ని మనం అలియాస్ నేమ్ తో ఎంప్లాయీ 1 అని పెట్టుకుంటున్నాము. అదేవిధంగా డాట్ జాయిన్ అని రాసి తర్వాత ఎంప్లాయీ డిఎఫ్ అలియాస్ 2 వచ్చేసి అలియాస్ వచ్చేసి ఎంప్లాయీ 2 వస్తుంది. అంటే బేసికల్ గా సేమ్ టేబుల్ మీద మనం జాయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ జాయిన్ ఏ కండిషన్ ఏం చేస్తున్నాం అంటే కాలమ్ ఆఫ్ ఎంప్లాయీ 1. ఓకే, ఎంప్లాయీ 1 లో నుంచి సూపర్వైజర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు కాలమ్ ఆఫ్ ఐ మీన్ ఎంప్లాయీ 2 ఆఫ్ ఎంప్లాయీ ఐడితో మనం ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం ఇక్కడ. సో చేసినప్పుడు మనకి ఏమైందంటే మనం ఇక్కడ బేసికల్ గా ఏం గమనిస్తున్నాం అంటే ఏ ఎంప్లాయీకి ఓకే ఎవరు మేనేజర్ అని చెప్పేసి మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు దానికి సెలెక్ట్ అంటే ఇంతవరకు ఏం జరుగుతుందంటే జాయిన్ కండిషన్ అయిపోయింది ఇక్కడికి. ఓకే, ఇంతవరకు జాయిన్ కండిషన్ అయిపోయి మీరు జస్ట్ డాట్ షో అని కొడితే మనకి ఇన్నర్ జాయిన్ లాగా ఏవైతే రికార్డ్స్ వచ్చాయో అది డిస్ప్లే చేస్తుంది. కానీ
మనకేంది ఎంప్లాయ్ ఐడి ఎవరు, తర్వాత ఎంప్లాయీ నేమ్ ఏంటిది, ఆ ఎంప్లాయీ ఐడికి సూపర్వైజర్ ఎవరు, ఓకే, ఆ సూపర్వైజర్ పేరు ఏంటిది మనం కనుక్కోవాలి. సో దానికి ఈ టేబుల్లో నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ క్లాస్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. అంటే ఆఫ్టర్ జాయిన్ క్లాస్ ఈజ్ కంప్లీటెడ్, ఓకే, దెన్ మనం ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ క్లాస్ ఇక్కడ అప్లై చేసుకొని ఏవైతే మన కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ నేమ్స్ మనం తెచ్చుకుంటున్నాము. ఇక్కడ గమనించండి, ఎంప్లాయీ ఉన్నట్టు ఎంప్లాయీ ఐడి అంటే ఆ కాలంలో వస్తుంది, కానీ ఇక్కడ ఎంప్లాయీ ఐడి అలియాస్ అని చెప్పేసి సూపర్వైజర్ ఎంప్లాయీ ఐడి అని రాస్తే ఇదేమవుతుందంటే కొత్త ఎంప్లాయీ ఐడి అంటే ఐ మీన్ న్యూ కాలం అని అంటే ఐ మీన్ రీనేమ్ చేస్తున్నాం మనం ఎంప్లాయీ ఐడిని. సో ఇది సూపర్వైజర్ ఎంప్లాయీ ఐడిగా మనం రీనేమ్ చేస్తున్నాం, అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో అలియాస్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం రన్ చేసాను ఆల్రెడీ. యా, ఇక్కడ చూడండి మన ఎంప్లాయీ 2, ఓకే. సో ఎంప్లాయీ 1 అనే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఈయనే మేనేజర్ అయినా, ఓకే, ఇతనికి ఎవరు లేరు. సో ఎంప్లాయీ 1 కి ఆల్రెడీ మేనేజర్ వచ్చేసి ఈయనే మేనేజర్ కాబట్టి ఎవరు లేరు. సో ఎంప్లాయీ 2 వచ్చేసి ఇతను రవి, ఓకే, ఇతనికి మేనేజర్ ఎవరంటే ఎవరు చెప్తామా, 1 అంటే ఎవరు, సూపర్వైజర్ ఎంప్లాయీ ఐడి ఎవరు 1, ఓకే, ఇతనికి మేనేజర్ ఎవరు ఎం, ఓకే. అదే విధంగా ఎంప్లాయీ 3 కి బాను అండ్ దట్ ఎంప్లాయీ ఐడి వచ్చేసి సూపర్వైజర్ ఎంప్లాయీ ఐడి ఇచ్చి 1, ఓకే. సో ఇతని మేనేజర్ ఎవరంటే ఎం అని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా 4th శివాకి ఎవరు మేనేజర్ అండి, సెకండ్ అంటే రవి మేనేజర్. వానికి ఎవరు మేనేజర్ అంటే రవి, ఓకే. అదే విధంగా అశోక్ ఎవరంటే మేనేజర్ అంటే రవి. సో ఈ విధంగా మనకి ఎంప్లాయీస్ యొక్క సూపర్వైజర్ ఎవరు, ఒక వాళ్ళ ఎంప్లాయీ నేమ్ అనేసి మనం ఇట్లాగా సెలెక్ట్ జాయిన్ రాసుకొని మన ఒక సూపర్వైజర్ కి ఎంప్లాయీకి ఉన్న రిలేషన్షిప్, సూపర్వైజర్ కి అంటే ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే సూపర్వైజర్ కంటే ముందు జాయిన్ అయిన ఎంప్లాయీస్ వల్ల డీటెయిల్స్ కావాలి అంటారు, ఓకే. సో అదే విధంగా కొన్నిసార్లు సూపర్వైజర్ శాలరీ కంటే ఎంప్లాయీ శాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటారు. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేది మనకి పడతా ఉంటాయి సినారియోస్ లో. ఇక్కడ అట్లాంటప్పుడు ఏం చేస్తాం, సూపర్వైజర్ ఎంప్లాయీ ఐడి వచ్చింది, సూపర్వైజర్ ఎంప్లాయీ నేమ్ వస్తుంది, అదే విధంగా సూపర్వైజర్ శాలరీ వస్తుంది, అదే విధంగా ఎంప్లాయీ శాలరీ వస్తుంది. సో మన ఎంప్లాయీ ఐడి కంటే ఎక్కువ శాలరీ అంటే ఏమైంది, గ్రేటర్ దాన్ అని చెప్పేసి ఎంప్లాయీ ఐ మీన్ సూపర్వైజర్ శాలరీ అని రాస్తే ఎవరైతే సూపర్వైజర్ శాలరీ కంటే ఎంప్లాయీ శాలరీ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ మనకు చూపిస్తుంది. అదే విధంగా ఇయర్ ఎప్పుడు ఎంప్లాయీ కంటే సూపర్వైజర్ కంటే ముందు జాయిన్ అయిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి అంటారు. సో అలాంటి కేసెస్ లో ఇక్కడ మీరు గమనిస్తే హేమ్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు, 2018లో జాయిన్ అయ్యాడు, ఓకే. కానీ రవి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, 2010లో జాయిన్ అయ్యాడు. సో రవి డీటెయిల్స్ అనేది వస్తాయి కదా, 2010లో జాయిన్ అయ్యాడు కాబట్టి. ఈ విధంగా కూడా మనకి డేటా అనేది కంపేర్ చేసుకుని ఆ డేటా అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఎంప్లాయీలో ఉన్న డీటెయిల్స్ ని కంపేర్ చేసుకుని మనం చేసుకునే దానికి మనం ఈ సెల్ఫ్ జాయిన్ అనేది మనం వాడతాము, ఓకే. సో జస్ట్ ఇది ఇంటర్వ్యూ పర్పస్ అండి, రియల్ టైమ్ లో అయితే రేర్ కేసులో వాడతారు ఈ సెల్ఫ్ జాయిన్స్, ఓకే. సో ఎక్కువ వచ్చేసి ఇంటర్వ్యూ పర్పస్ ఎక్కువ వాడతారు. అఫ్ కోర్స్ జనరల్ గా ఏంటంటే మనం మ్యాక్స్ 2, 3 or 4 టేబుల్స్ మీదనే జాయిన్స్ ఎక్కువ చేస్తాం, హోమ్ శాలరీస్ ఇవన్నీ అక్కడ మనకు ఖచ్చితం, ఓకే. బట్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు బి మేబీ సమ్ టైమ్స్ మీకు ఒకవేళ హెచ్ఆర్ డీటెయిల్స్ లేకపోతే ఇట్లా ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్స్ వచ్చాయనుకోండి, ఓకే, ఆ సెక్షన్ లోకి వెళ్తే మన జనరల్ గా ఏంటంటే మన సేల్స్ డిపార్ట్మెంట్స్, తర్వాత ప్రొడక్ట్ డిపార్ట్మెంట్స్, తర్వాత రిటైల్స్, బ్యాంకింగ్ ఇవన్నీ ఇట్లా వెళ్తాం కదండి, అక్కడ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, ఓకే. సో మనం అనుకున్నట్లు ఇట్లా ఏమి ఉండదు. బట్ ఇదంతా ఇంపార్టెంట్, మేబీ సమ్ సినారియోస్ లో మనం వాడుకోవచ్చు. సో అదే విధంగా క్రాస్ జాయిన్, ఓకే. క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో ఇక్కడ ఒక టేబుల్లో 10 కాలమ్స్ 10 రోస్ ఉన్నాయి, అనదర్ టేబుల్ 3 రోస్ ఉంటే మొత్తం మనం క్రాస్ జాయిన్ చేసి ఎంత వస్తుంది, 30 రికార్డ్స్ వస్తాయి కదా. సేమ్ అట్లాగనే ఇక్కడ కూడా మీరు క్రాస్ జాయిన్ చేసి 30 రికార్డ్స్ సేమ్ మన ఎస్క్యూఎల్ లాగానే ఇక్కడ జస్ట్ ఇక్కడ క్రాస్ జాయిన్ అని చెప్పి రాస్తాం, ఎంప్లాయీ డిఎఫ్ డాట్ క్రాస్ జాయిన్ అండ్ ఆఫ్టర్ దట్ డిపార్ట్మెంట్ ఆఫ్ వన్ మోర్ డేట్ ఆఫ్, ఓకే. సో
సో ఇందాక మనకి ఎంప్లాయీ టేబుల్ లో డేటా ఉంది, దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా ఫ్రేమ్ తో మనము క్రాస్ జాయిన్ చేస్తాం. ఈ విధంగా రాయాలి, క్రాస్ జాయిన్ అని చెప్పేసి. ఓకేనా? సో ఈ విధంగా మీరు అన్ని క్వరీస్ రన్ చేసుకోవాలి జాయిన్ సంబంధించినవి. ఓకే గైస్.